చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్ చేయటం వలన రాజకీయ వ్యూహాన్ని వైఎస్ఆర్సీపీకి చేరవేయటం, రాజకీయ ఎవరైతే ఆర్థికంగా సహకరించేటువంటి వ్యక్తులకి ఆర్థికంగా సహకరించకుండా చంద్రబాబు నాయుడు గారికి అడ్డగించడం, నిలుపుదల చేయటంతో అదంతా కూడా ఆగిపోయింది అనేది ఇప్పుడు ప్రకంపనలు, ఏదైతే ఈ విచారణలో భాగంగా ఇది ఒకటి ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం. ఇది మరింత లోతుగా విచారణ జరగాల్సినటువంటి అంశంగా భావిస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే విధంగా అంటే మనం చాలా అంశాలను దీంట్లో లోతుగా చర్చించాలి, ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ 2022 తారీఖున 2022లో ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొనుగోళ్ల వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్, వాళ్ళ నిఘా కెమెరాలతో వాళ్ళని పట్టుకోవటం, ఇవన్నీ చోటు చేసుకున్నాయి. అందరికీ గుర్తే ఉంటుంది, హైదరాబాదులోని ఒక ఫామ్ హౌస్లో ఇదంతా కూడా చోటు చేసుకుంది. అసలు ఇది సరికొత్త సంచలనాలను సృష్టిస్తుంది. ఎవరైతే ఇప్పుడు కస్టడీలో ఉన్నటువంటి రాధాకిషన్రావు, ఎవరైతే ఓఎస్డీగా పనిచేసినటువంటి వారు ఉన్నారో, ఆయన ఈ కొత్త అంశాలు మొత్తాన్ని తెలియజేస్తున్నారట. ఆ అంశాలు ఏంటి అని అంటే, ఎవరైతే ఇందులో ఉన్నటువంటి బాలరాజు, రోహిత్ రెడ్డి మీద అనుమానం రావటంతో ముందుగానే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారట వాళ్ళు. గమనించండి ఎంతటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. అసలు ఒక ఫోన్ ట్యాప్ చేయటం అనేటువంటిది, ఆ స్వేచ్ఛను హరించటం అనేటువంటిది నిజంగా అత్యంత క్రిమినల్ ప్రొసీజర్. కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేటువంటిది ఏదో చాక్లెట్ నోట్లో వేసుకున్నంత తేలిగ్గా చేసి పారేశారు. సరే, ఆ రోహిత్ రెడ్డి వీళ్ళ ఫోన్ ట్యాప్లో ఉండటంతో వీళ్ళ మీద అనుమానంతో ఈ బీజేపీ నెగోషియేషన్స్ ఇవన్నీ డిస్కషన్స్ రావటం, ఈ డిస్కషన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు మొత్తం సమావేశం అవుతున్నారని ముందుగానే తెలుసుకొని, ఇందులో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేల్లో అంటే బాలరాజు, రోహిత్ రెడ్డి, కాంతారావు, హర్షవర్ధన్, వీళ్ళల్లో ఒకరితోటి ఎవరైతే పిలిపించుకొని ముందుగానే మీరు ఇటువంటి చేస్తున్నారు, మీరు సజావుగా జరగండి, దీని వెనక మేము ఉండి మొత్తం ఆపరేట్ చేస్తామని చెప్పడంతో సరే అది అట్లా జరుగుతుందట. వీళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారో ఏందో తెలుసుకొని అక్కడికి ముందు రోజే సీసీ కెమెరాలని, వాయిస్ కెమెరాలని అక్కడికి పంపించి ఎవరికీ కనపడకుండా ముందు రోజే వాటన్నిటినీ సిస్టమైజ్డ్గా రెడీ చేశారట. అదంతా చేసింది ప్రణీత్ రావు. వాయిస్ను మొత్తం విని వాటి మొత్తాన్ని సుప్రీంకి అందజేస్తే, సుప్రీం డైరెక్షన్లో రాధాకిషన్రావు టీము, ఎస్ఓటి టీము, ఆ రోజున టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి క్రియాశీలకమైన మెంబర్స్, వీళ్ళందరూ వెళ్ళి ఈ కెమెరాలు పెట్టడం, ఈ సీసీ కెమెరాలు పెట్టడం, స్పై కెమెరాలు పెట్టడం, ఈ వాయిస్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేశారట. ఈ సమాచారం అంతా, మీటింగ్ అంతా జరుగుతున్నప్పుడు ఇక్కడి నుంచి పుష్ చేసి వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టుగా వాళ్ళందరి నుంచి ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తరలించి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఎక్కడైతే ప్రగతి భవన్లో కూర్చోబెట్టి ఆ రోజు వాళ్ళందరినీ కూడా సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళందరినీ ఒక ఏదైతే వాళ్ళు మమ్మల్ని ట్రాప్ చేయాలని చూశారనే విధంగా చెప్పించి వాళ్ళందరినీ బయటికి పంపించారు. అక్కడ అసలు కుట్ర, అందులో కొంతమంది ఎమ్మెల్యేలకు అసలు ఇది తెలవదట. వాళ్ళు నిజంగానే బీజేపీతో చర్చల సారాంశంలోకి వెళ్ళారు. అందులో ఒక ఎమ్మెల్యే దీన్నంతా ఒక ప్లాన్ ప్రకారంగా చేసి, ఒక సెటప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లారట. అంటే ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అందులో వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం అంతా కూడా బిఎల్ సంతోష్ జీ, ఆయన కోసం టార్గెట్ చేశారట. భారతీయ జనతా పార్టీలో, ఆర్ఎస్ఎస్ వింగ్లో, పొలిటికల్ దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి బిఎల్ సంతోష్ జీని టార్గెట్ చేసి ఆపరేషన్ జరిగిందట. అనుకోకుండా ఆయన ఆ రోజు రాలేదు. ఆయన ఆ రోజు రాకపోవడంతో అది అక్కడ ఆయన సేఫ్ అయ్యారు. సరే, మిగిలినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం, ఈ కథా ప్రక్రియ అంతా చూసాం. వాళ్ళు ఒక 3 నెలలు జైల్లో ఉండటం, ఆ నందకుమార్ అనే అతను అసలు ఇది మొత్తం ఇంత పెద్ద కుట్ర జరిగిందని చెప్పని ఇది చేశాడు. అంటే ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి అంశం. అంటే ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ వివాదంలో ఇదంతా ముందుగానే వినటం వలన ఇది ఇలా జరుగుతుందని గ్రహించి వాళ్ళందరినీ కూడా పట్టుకోగలిగారు అనేది ఆ రోజు జరిగినటువంటి చర్చల సారాంశం.
జరిగినటువంటి అంశం. ఇది ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఇది ఒక కొత్త కోణంలో దర్యాప్తు చేస్తున్నారట.